వెల్కమ్ బ్యాక్. సిల్క్ స్మిత లైఫ్ మీద హిందీలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో అందరూ పెద్ద స్టార్స్ నటించనున్నారట. అంతేకాదు భారీ మొత్తంలో ఖర్చు పెట్టి తీసేందుకు ఎక్తా కపూర్ రెడీ అయింది. పాణివిలే మధు సంతకాలలో సన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస చిన్నెరలే కోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో. సిల్క్ స్మిత ఒకప్పుడు సంచలన హీరోయిన్. ఆమె పాటలు నిర్మాతలకు కాసులో వర్షం కురిపించాయి. వ్యామ్ పాత్రలతో పాపులర్ అయిన సిల్క్ స్మిత అనేక సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించింది. శృంగార తారగా ఎంతో స్టార్డమ్ ని సంపాదించిన ఆమె జీవితంలో ఎంతో విషాదం ఉంది. ఎన్నో మలుపులున్నాయి. అందుకే ఆమె జీవితం ఒక దర్శకుడిని ఇన్స్పైర్ చేసింది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా త్వరలోనే సినిమా రాబోతుందనేది కొత్త న్యూస్ ఏమీ కాదు. సిల్క్ స్మితగా విద్యాబాలన్ నటించనుందనేది కూడా పాత వార్తే. కానీ ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ కూడా నటించబోతున్నాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీసే సినిమాలో అజయ్ దేవ్గన్ నటించడం విశేషమే మరి. అజయ్ దేవ్గన్ హీరోగా ఇటీవలే వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై అనే సినిమా రూపొందించిన దర్శకుడు మిలన్ లుతేరా సిల్క్ స్మిత జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకి డర్టీ పిక్చర్ అనే పేరును ఖరారు చేశారు. సిల్క్ స్మితతో ప్రేమలో పడే ఒక దర్శకుడి పాత్రని అజయ్ దేవ్గన్ తో నటింపచేయాలనేది మిలన్ లుతేరా ప్లాన్. అజయ్ దేవ్గన్ ఇంకా అంగీకరించలేదు, కానీ అతడు ఒప్పుకుంటాడని మిలన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే రియల్ లైఫ్ లో సిల్క్ స్మితతో ప్రేమలో పడ్డ ఆ డైరెక్టర్ ఎవరని ప్రశ్నిస్తే ఇది సిల్క్ స్మిత మీద డాక్యుమెంటరీ కాదంటున్నాడు దర్శకుడు. ఎంతసేపైన ఎదురు చూపేన నాగతి ఎంత కీరాడు ఏమిటో గాని సంగతి లాలాల ఈ వేళ ఈ తోటని రమ్మంది తానేనని ఈ వేళ ఈ తోటని రమ్మంది తానేనని బొత్తిగా మరిచిపోయాడు ఏమిటో ఎంతసేపైన ఎదురు చూపేన నాగతి ఎంత కీరాడు ఏమిటో గాని సంగతి దుదుదు ఈ వేళ ఈ తోటని రమ్మంది తానేనని ఈ వేళ ఈ తోటని రమ్మంది తానేనని బొత్తిగా మరిచిపోయాడు ఏమిటో. ఒత్తికగా పొందికగా ఉండే విద్యాబాలన్ సిల్క్ స్మిత పాత్రలో నటించడమే ఒక వింత కాగా, ఇందులో అజయ్ దేవ్గన్ తో నటింపచేయాలనుకోవడం మరీ వింత. అయితే ఒకసారి సినిమా విడుదలైన తర్వాత విద్యాబాలన్ అజయ్ దేవ్గన్లే ఆ పాత్రలకి కరెక్ట్ అని అంటారని దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు సిల్క్ స్మిత పాత్ర కోసం విద్యాబాలన్ ఇప్పటి నుంచే రీసెర్చ్ మొదలుపెట్టింది. సిల్క్ స్మిత నటించిన పాత తెలుగు, తమిళ సినిమాలను కొన్నింటిని విద్యాబాలన్ అదే పనిగా చూస్తోంది. ఇష్కియా వంటి సినిమాలో తన నటనకి బాగా పేరు రావడంతో విద్యాబాలన్ ఈ సినిమాని ఛాలెంజింగ్ గా తీసుకుంటోంది.